అది మీరు రెడ్ ఎక్స్ వీడియో అప్లోడ్ చేయలేదండి. ఇండెక్స్ చేశాను. ఆ యూజ్ స్టేట్ ఒక్కటే ఉంది. ఐ మీన్ పార్ట్ 16. ఉండండి ఒక్క నిమిషం. లాస్ట్ గా. సో మనకు we have మనకు టూ బేసిక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి. అవి యూజ్ మెమో అండ్ ఆల్సో యూజ్ కాల్ బ్యాక్. సో ఇవి ఐ మీన్ వాల్యూస్ని యాక్చువల్గా రిమెంబర్ చేసుకొని వాటి యొక్క హిస్టరీ ఇవ్వడానికి ఇవి యాక్చువల్గా ఐ మీన్ మెయిన్లీ వాడతారు. One is use memo to, I mean, it is used to optimize and also check the performance of the I mean values which are values or functions. So actually use callback and also use memo మనము I mean values and also functions ని తిరిగి కాల్ చేయడానికి మనం ఈ రెండింటిని వాడతాము. They are very particularly actually they are particularly useful when dealing with complex computations. So for example ఒక ఐ మీన్ ఫెబనాకీ సిరీస్ అలాంటివి మనం చేసేటప్పుడు మోస్ట్లీ మనము ఇవి వాడతాము. ఒకటి వచ్చేసి యూజ్ మేము అండ్ ఆల్సో యూజ్ కాల్ బ్యాక్ అనమాట. అండ్ ఆల్సో ఇది మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారా? చేస్తున్నాను. రావడం లేదు. ఓకే వన్ సెకండ్. యా, ఇప్పుడు వచ్చింది. సో మీకు ఏం కనిపిస్తుందండి? ఆ, కనిపిస్తుంది. హుక్. కనిపిస్తుంది. So, so it is used to memorize the values as well as the functions. And also మనము ఒక సపోజ్ మనకి యాక్చువల్గా ఒక ఐ మీన్ వేరియబుల్ మీద మల్టిపుల్ ఐ మీన్ మల్టిపుల్ కాంపిటీషన్స్ వచ్చాయి. సో మనకు ఫైనల్ రిజల్ట్ కావాలి. ఫైనల్ రిజల్ట్ని నేను రెండర్ చేయాలి. అలాంటి కేసెస్లో కూడా మనం యాక్చువల్గా యూజ్ మెమో వాడతాం. ఓకే, అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక శాలరీ అనే ఒక కాంపోనెంట్ ఉంది. ఆ శాలరీ మ్మ్. కేవలం శాలరీ ఫెచ్ అయితేనే అని బేసిక్ శాలరీనే కాకుండా పిఎఫ్ ట్యాక్స్ అన్నీ యాక్చువల్గా ఐ మీన్ ఇంక్లూడ్ అయ్యి ఒక ఫైనల్ క్యాలిక్యులేషన్ వచ్చిన తర్వాతనే అది యాక్చువల్గా యుఐ మీద రెండర్ అవ్వాలి. బిఫోర్ దట్ వాట్ ఎవర్ కాంపిటీషన్ వచ్చినా కూడా అది యాక్చువల్గా రెండర్ అవ్వకూడదు. అలాంటి ఐ మీన్ టైమ్స్లో కూడా మనం యూజ్ మెమో అనేది మనం వాడతాం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం దీని గురించి. సో యూజ్ మెమో is used to actually memorize the result of the function so that the result is recalculated when dependencies change. సో ఒకసారి డిపెండెన్సీస్ ఐ మీన్ చేంజ్ అయినప్పుడు పర్టికులర్ ఫంక్షన్ అనేది ఐ మీన్ మెమరైజ్ చేసుకున్నటువంటి డేటాని మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో అలా అది ఐ మీన్ ఫైనల్ అవుట్పుట్ దా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్లో వచ్చేసి నేను యూజ్ మెమో హుక్ వాడుతున్నాను. ఈ యూజ్ మెమో హుక్ నేమ్ నాకు మళ్ళీ యాక్చువల్గా రియాక్ట్ నుంచి ఇస్తుంది. సో ఇందులో ఏ బి అని టూ ఐ మీన్ వేరియబుల్స్ పాస్ చేస్తాం. ఏ చేంజ్ అయినా సరే బి చేంజ్ అయినా సరే ఆల్ ద టైమ్ దీని యొక్క ఐ మీన్ వాల్యూ అనేది క్యాల్కులేట్ అవుతూ ఉంటుంది. In this example, the particular result of the computation A plus B is memorized actually using the use memo. It will only be recalculated when dependencies A or B change. అది ఎప్పుడు అది మళ్ళీ తిరిగి ఎప్పుడు రీకాల్కులేట్ అవుతుంది? ఏఆర్బి వాల్యూ మనము సపోజ్ సంబడి చేంజ్ చేసినప్పుడు అప్పుడే అది రీకాల్కులేట్ అవుతుంది. అది ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు
ఏ ఏ అండ్ బి వాల్యూస్ని అతను చేంజ్ చేస్తాడు. అలాంటి కేసెస్లోనే అది యాక్చువల్గా రీక్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో ఓకే. యూస్ కాల్ బ్యాక్ చూస్తే. సో ఇది ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు నేను ఏ బి ఇప్పుడు 1 2 పంపిస్తే ఎవ్రీ టైం నేను 1 2 చూపిస్తాను. 1 2 వెళ్తున్న ప్రతిసారి రిజల్ట్ మెమరీ నుంచి డైరెక్ట్ గా వస్తుంది, ఫంక్షన్ కాల్ అవ్వకుండా. అలా కాకుండా నేను 3 and 4 పంపిస్తే అప్పుడు ఫంక్షన్ మళ్ళీ రీకాల్కులేట్ చేస్తుందా? 3 and 4 పంపించినప్పుడు ప్రీవియస్ వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్. సపోజ్ మీరు క్యాలిక్యులేట్ చేసినారు, సమ్ డేటా అనేది ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంది. సో ఉమ్, నెక్స్ట్ మీరు మళ్ళీ మళ్ళీ మీరు యాడ్ చేశారు. సపోజ్ బి వాల్యూ ఏని అలాగే ఉంచి బి వాల్యూ చేంజ్ చేశారు. అలాంటప్పుడు ఉమ్, అది ఆ పర్టికులర్ వాల్యూని ఏ అనే వాల్యూని మాత్రం తీసుకోవాలి, ఆల్రెడీ మెమరైజ్ చేసుకుంటుంది. బి అనే వాల్యూని మాత్రం యాక్చువల్గా అది కాల్ చేసుకుంటుంది. ఓకే, నేను మీకు ప్రోగ్రామ్లో ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే. ఓకే. And also next is like use callback. It is used to memorize a callback function. So, so that it is not it is not recreated on the renders unless until its dependencies changes. So here ఇక్కడ చూడండి, నేను ఒక యూస్ కాల్ బ్యాక్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఈ యొక్క ఫంక్షన్ లో ఈ యొక్క హుక్ ఇది యాక్చువల్ కస్టమ్ హుక్, నార్మల్ హుక్. సో ఇందులో we no need to recreate the function. సో యాక్చువల్లీ ఎప్పుడైతే చేంజ్ లేదో అప్పుడు మనం ఫంక్షన్ ని రీక్రియేట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అంటే రీరెండర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో హియర్ చూడండి, ఇక్కడ కౌంట్ వాల్యూ నేను +1 అని ఫస్ట్ నాకు యాక్చువల్గా ఫస్ట్ ఇన్పుట్ వచ్చింది. ఓకే, ఉమ్, ఓకే, నాకు చైల్డ్ కాంపోనెంట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడే నాకు ఈ పర్టికులర్ ఫంక్షన్ మళ్ళీ కాల్ అవుతుంది. చైల్డ్ కాంపోనెంట్ అంటే నాకు డిపెండెంట్ కాంపోనెంట్ ఈ కౌంట్ అనేది నాకు ఎప్పుడైతే కాల్ అవుతుందో అప్పుడే నాకు ఈ ఫంక్షన్ చేంజ్ అయ్యి ఈ కౌంట్ వాల్యూ చేంజ్ అవుతుంది. అప్పటిదాకా అది యాక్చువల్గా చేంజ్ అవ్వదు. ఈ యొక్క డిపెండెన్సీ బేస్ మీద ఒక ఒక యాక్చువల్గా పర్టికులర్ ఫంక్షన్ అంటే ఇది మన యారో ఫంక్షన్ కదా, ఈ ఫంక్షన్ అనేది మనకు కాల్ అవుతుంది. ఇట్ విల్ రీక్రియేట్ ద ఫంక్షన్ వెన్ ద కౌంట్ చేంజెస్. ఒకసారి కౌంట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఇది మొత్తం ఫంక్షన్ రీక్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఏమి మెమరైజ్ చేయడానికి ఏముండదు, ఓన్లీ ఫంక్షన్ మాత్రం తీసుకుంటున్నాను అన్నమాట. ఓకే, ఫంక్షన్ మాత్రమే అది యాక్చువల్గా రిమెంబర్ చేసుకుంటుంది, వాల్యూస్ని అయితే రిమెంబర్ చేసుకోదు. ఈ కేసులో అయితే యూస్ కాల్ బ్యాక్ కేసులో అయితే it is particularly useful when passing the callbacks to the child component to prevent unnecessary redundancy. మనం ఎప్పుడైతే చైల్డ్ కాంపోనెంట్ మనం కాల్ బ్యాక్ చేసి మనం డేటా పాస్ చేస్తాం, అలాంటి కేసెస్ లో మనం యూస్ కాల్ బ్యాక్ ఎక్కువగా మనం వాడతాం. చూడండి, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ హ్యాండిల్ క్లిక్ ఈస్ మెమరైజ్డ్ బై ద యూస్ కాల్ బ్యాక్. హ్యాండిల్ క్లిక్ అనేది ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఇట్ విల్ బి taken into consideration. Okay, and also ఉమ్. it will be only recreated when the count changes, and also it will prevent the re-renders of the child component that depend on this count. సో ఇది ఎప్పుడైతే ఈ కౌంట్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడే ఈ ఫంక్షన్ అనేది హిట్ అయ్యి ఆ యొక్క కౌంట్ వాల్యూ రీరెండర్ అయ్యి మనకు ఈ యొక్క వ్యూలో చూపిస్తాం. ఓకే. So and also both you actually use memo and also use callback are essential tools for optimizing React application by actually improving the performance and also by preventing the unnecessary re-renders to
do some kind of unnecessary function creations కావచ్చు, కాంపిటీషన్ క్రియేషన్స్ కావచ్చు. ఈ రెండు కేసెస్కి మనం ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఓకే. సో just here, so memorize the purpose, so just like it's memorize the function, only the result of the function memorizes the callback function. ఆ స్ట్రక్చర్ మాత్రమే ఇది రిమెంబర్ చేసుకుంటుంది కాల్ బ్యాక్. And also it will return the memorized value, it will return the memorized callback function. Callback typically used to memorize the only the result, to prevent the redundant calculations అంటే మళ్ళీ జరిగే క్యాలిక్యులేషన్స్ ని మనం యాక్చువల్ అవాయిడ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనము ఎస్పెషలీ we have to pass some dependencies to child component to prevent the unnecessary re-renders. So unnecessary re-render చేయకుండా మనం కేవలం యాక్చువల్గా డిపెండెన్సీ చేంజ్ అయినప్పుడు మాత్రమే ఆ యొక్క కాంపోనెంట్ రీ-రెండర్ అవుతుంది, మనకు ఆ పర్టికులర్ అవుట్పుట్ వస్తుంది కాల్ బ్యాక్ లో. And also dependencies recalculates when any dependency changes, recreates the function when any of the dependency changes. So example వచ్చి the use memo. So the function a comma b, so a comma ఇక్కడ వచ్చేసి కాల్ బ్యాక్ యూస్ కాల్ బ్యాక్ నుంచి పర్టికులర్ కాల్ బ్యాక్ పారామీటర్స్ పాస్ చేస్తాయి. ఓకే, సో రెండోది, సో టేక్ ద ప్రోగ్రామ్. React లో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ తీసుకుందాం. సెకండ్ స్టార్ట్ చేస్తాను. One second. ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను.
సో ఇక్కడ వచ్చేసి CD space React state. చూడండి, నేను ఇనిషియల్ గా వచ్చి సమ్ కైండ్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నాను. నెంబర్స్ ఇనిషియల్ లో వచ్చేసి నాకు ఒక అర్రే ఉంది 1 2 3 4 5. ఓకే, అండ్ ఆల్సో ఇంక్రిమెంటర్ ఇనిషియల్ గా నేను 0 తీసుకున్నాను. నేను ఎప్పుడు కూడా వన్స్ నాకు ప్లస్ బటన్ మీద నేను కొట్టినప్పుడు ఈ యొక్క యాక్చువల్ ఐ మీన్ ఇంక్రిమెంటర్ ఈ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ ఫంక్షన్ దీని వాల్యూ అనేది వన్ గా యాక్చువల్గా మారుతుంది అన్నమాట ఆల్ ద టైమ్. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ నేను ఒక సమ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. సో దిస్ విల్ ఓన్లీ రీకంప్యూట్ ద సమ్ when numbers array changes. మనకి ఎప్పుడైతే నెంబర్స్ అరే ఇక్కడ చేంజ్ అవుతుందో, ఎప్పుడైతే మనకి ఇక్కడ నెంబర్స్ అరే చేంజ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మెమరైజ్డ్ ఈ ఈ ఈ యొక్క పర్టికులర్ సమ్ దానిలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా తిరిగి యాక్చువల్గా చేంజ్ అవుతాయి. ఇనిషియల్ గా దాని యొక్క వాల్యూ ఏంటి 1 2 1 2 3 4 5. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తానో లేకపోతే యాడ్ నెంబర్ మీద క్లిక్ చేస్తానో నా దగ్గర ఉన్న ప్రతి నెంబర్ కి కూడా ఒక నెంబర్ యాడ్ అవుతుంది. ఓకే. యాడ్ వన్ నెంబర్. సో మనం ఏం చేస్తున్నాము, మనం స్టేట్ వేరియబుల్ స్టేట్ ని మనం రిమూవర్ చేసుకొని అండ్ ఆ యొక్క పర్టికులర్ నెంబర్స్ ని calculate చేసుకొని we are going to include them. So let me show here. Yeah, space start. So let's go to 1 second. So that's root app render app. So post 3002 that is not.
స్క్రీన్ చూస్తే సో ఇక్కడ క్యాలిక్యులేటెడ్ సమ్. సో ఇప్పుడు ఇనిషియల్ గా మనం చూసాం అనుకోండి, ఓకే. ఆ అర్రేలోని సమ్ మొత్తం 15. సో సపోజ్ మనం దాన్ని ఇంక్రిమెంట్ చేస్తే it's like 2021. So incremented value plus మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే 21 అట్లా వస్తుంది. ఇంక్రిమెంట్ బై 1 మనం ఇంక్రిమెంట్ బై 1 చేసుకుని మళ్ళీ యాడ్ చేస్తే మళ్ళీ మనం 2 + 2 ఇంక్రిమెంట్ అవుతాయి. మొత్తం యాడ్ వాల్యూస్ ఇక్కడ యాక్చువల్లీ ఈ ఇంక్రిమెంటర్ వచ్చేసి కేవలం 1 ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇది వచ్చేసి అరేలోని ఫంక్షన్స్ ప్రతిదానికి కూడా +1 ఇంక్రిమెంట్ చేస్తుంది. ఈ యొక్క యాడ్ నెంబర్ ఎప్పుడు కూడా ఈ సెట్ నెంబర్స్ లోని వాట్ ఎవర్ అరే ఇది స్ప్రెడ్ ఆపరేటర్ ప్రతి ఒక్క ఎలిమెంట్ 3, 4, 5 మొత్తం తీసుకుంటాం. ప్లస్ కామా ఇది యాక్చువల్గా నంబర్స్ లెంగ్త్ +1. నంబర్స్ లెంగ్త్ అంటే ఎంత 5 + 1 అంటే 6. సో మనకు 1 + 2 + 3 + 4 + 5 + 6 వస్తుంది. దట్ ఈస్ వై మనకు యాక్చువల్గా 21 వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ సెకండ్ బటన్ ఫంక్షనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇంక్రిమెంటర్ ప్రతిసారి మనం ఇంక్రిమెంటర్ +1 మనం యాక్చువల్లీ యాడ్ చేస్తాము. ఈ యొక్క +1 మనం యాడ్ చేసినప్పుడు సెట్ ఇంక్రిమెంటర్ టు +1. సో మనం 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేసినాం కాబట్టి ఇక్కడ వాల్యూ వచ్చేసి 3 టైమ్స్ మొత్తం 3 టైమ్స్ కాబట్టి we have got here 28 3 వచ్చింది. మళ్ళీ నుంచి వస్తాను. సపోజ్ నేను ఇక్కడ ఇంక్రిమెంట్ చేసే కొద్దీ సో దిస్ ఇస్ వాల్యూ. సో ప్లస్ మనం యాడ్ నెంబర్స్ చేస్తే మనకు 21 వచ్చింది. ఓకే, మనకు అప్పుడు వాల్యూస్ ఎంత ఉన్నట్టు 1, 2, 3, 4, 5, 6 ఉన్నట్టు. ఓకే, మళ్ళీ నేను ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది 6 + 1 7. 7 అంటే 21 + 7 అంటే ఎంత 28. ఓకే, ఆ విధంగా ఆల్ ద టైమ్ మనకు యాక్చువల్ నంబర్స్ రిమెంబర్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఈ నంబర్స్ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ మెమరైజ్డ్ ఫంక్షన్ వచ్చేసి వాల్యూస్ తీసుకొని ప్రీవియస్ వాల్యూస్కి అనుగుణంగా అది వాల్యూస్ని ఇంక్రిమెంట్ చేస్తూ it will give us the result. అర్థమైందా? హలో, సారీ, మ్యూట్ లో మాట్లాడు. సో ఇనీషియల్ గా 15 వస్తుంది. మళ్ళీ యాడ్ నంబర్ కొట్టినప్పుడు 15 కి 6th వాల్యూ అంటే 15 + 6 యాడ్ చేసి 21 వస్తుంది. అలానా? 5 వాల్యూస్ నంబర్స్ డాట్ లెంగ్త్ 5 కదా. 5 + అవును, 6 15 + 6 అంటే 21. 15 + 6 is 21, right? 21 అదే వచ్చింది. సో సెకండ్ టైం నేను మళ్ళీ హిట్ చేస్తే నాకు ఎంత ఉంటాయి 1, 2, 3, 4, 5, 6 మళ్ళీ నంబర్స్ డాట్ లెంగ్త్ +1
అంటే 6+1 అంటే 7 ఉంటుంది. 21+7 అంటే 20. 28. 28 ఏమో రిజల్ట్ కూడా. ఓకే. సో ఫస్ట్ టైం మనం యాడ్ చేసినప్పుడు 21 వస్తుంది. చూడండి ఇక్కడ వాల్యూస్ వచ్చేసి ఎంత వచ్చింది, 1+5+4 దాని తర్వాత మళ్ళీ నేను ఇంక్రిమెంట్ చేస్తాను. సో దీని యొక్క లెంగ్త్ +1 అంటే 7 కదా, అందువల్ల ఈ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత 28. మళ్ళీ నేను అప్పుడు ఇంక్రిమెంట్ ఎలా యాడ్ అవుతుంది? ఇప్పుడు ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ చేస్తాం కదా. మనం ఇంక్రిమెంట్ కి మనం యాక్చువల్గా ఇక్కడ ఇంక్రిమెంట్ గురించి ఈ యొక్క ఫంక్షన్ ని ఈ యొక్క ప్రీవియస్ అప్ టు 6 దాకా ఉన్నటువంటి నంబర్స్ ని అది అసలు రిమెంబర్ చేసుకొని ఓకే. ఎప్పుడైతే చేంజ్ అవుతుందో నంబర్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ అన్నమాట. యాడ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాల్ దట్ మెమరీ, యూజ్ మెమరీ కాల్ చేసుకొని అది ప్రీవియస్ స్టేట్ ఆఫ్ వాల్యూస్ నుంచి కరెంట్ స్టేట్ ఆఫ్ వాల్యూకి వాట్ ఎవర్ ఏదైనా అడిషన్స్ ఉంటే దాన్ని యాడ్ చేసి మనకి రిజల్ట్ వస్తుంది. ఓకే. ఇది కానీ ఫంక్షన్ నేమ్ కాల్ చేయదు. ఫంక్షన్ నేమ్ ఏ ఫంక్షన్ ఇదే కదా ఫంక్షన్. అదే సమ్. ఇక్కడ యాడ్ నెంబర్ మీద మనం క్లిక్ చేసినప్పుడు అది 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 యాక్చువల్గా ప్రీవియస్ ఉన్న వాల్యూస్ ని అది క్యాప్చర్ చేస్తుంది. మెమరైజ్. సో ఈవెన్ దిస్ ఇంక్రిమెంటర్ ఇది అవసరం లేదు. ఇది డోంట్ ఎఫెక్ట్ ద సమ్. ఇదేమి మనం తీసేయచ్చు అవసరం లేదు. సో మీకు ఇది కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే. ప్రతిసారి మనం సమ్ ని యాడ్ చేసినప్పుడు ఆ సమ్ యొక్క వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతా వస్తాయి. 28. ఓకే. That's about use the model. అలాగే యూస్ కాల్ బ్యాక్ రేపు చూద్దామా? రేపు చూద్దాము. ఓకే. ఇంకో 3 minutes లో కాల్ స్టార్ట్.